కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం మా నాన్నకి ట్రాన్స్ఫర్ చెయ్యిరా దేవుడో వినండి. మళ్ళీ స్కూళ్ళు తెరిచేటప్పటికి నేను 5th ఫారంలో కదా వచ్చింది. అంటే మాటలు కాదు, మమ్మల్ని టీచర్లంతా బిగ్ గర్ల్స్ అని పిలుస్తూ అయిన దానికి కాని దానికి తిడుతూ ఉంటారు. నన్ను మానిటర్గా ఉండమని అడిగారు కానీ నేను ఒప్పుకోలా, అందరితో విరోధాలు వస్తాయని. నేను ఏ సెక్షన్ అంటే మేము బాగా చదివే పిల్లలు అన్నమాట. బి సెక్షన్ అంటే కొంచెం మొద్దులు, సి అంటే మరీ మొద్దులును. నిరుడు పరీక్ష తప్పిన పిల్లలు కూడా సి సెక్షనే. వాళ్ళని అలా వేరే క్లాస్లో కూర్చోపెట్టి చెప్పిందే చెప్పి రాయించిందే రాయించి నరక యాతనలు పెడుతూ ఉంటారు. ఈ ఎండాకాలం సెలవుల్లో మా క్లాస్లో చాలామంది అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పట్టులంగాలు కట్టుకొని ఓణీలు వేసుకొని పెద్ద పెద్ద మంగళసూత్రాలు వేసుకొని క్లాస్కి వస్తుంటారు. ఇంత తొందరగా పెళ్ళైపోయిందా అంటే ఏం చెయ్యం, నా పెళ్ళైతే కానీ మా బామ్మ చచ్చిపోదుట అని అందరూ ఒకటే మాట. మరి అత్తారింటికి వెళ్ళలేదే అంటే అప్పుడే కాదు, ఎస్ఎస్ఎల్సి పరీక్షలు అయ్యే వరకు అమ్మ దగ్గరే అని మాతో ఆటల్లో పడిపోతారు. వాళ్ళకే దగదగా మెరిసిపోతూ వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళతో ఆడాలంటే నాకే చచ్చే సిగ్గు అనిపిస్తుంది. ఇంకా నయం, మాకు బామ్మగారు లేకపోబట్టి సరిపోయింది. అయినా మా నాన్న ఒప్పుకోరనుకో, కావాలంటే నువ్వు చేసుకో మళ్ళీ పెళ్ళని చెప్పి హాయిగా నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మా క్లాసులో 4 భారతులు, 5 సుశీలలు, 3 స్వరాజ్యలక్ష్ములు, 3 ఇందిరులు ఉన్నారు. నన్ను రేడియో సుశీల్ అంటారు. ఎందుకంటే నిరుడంతా మా ప్రిన్సిపల్ మిస్ మల్లన్ గారు రేడియోలో ఇంగ్లీష్ గ్రామర్ నేర్పుతుంటే నేను స్టూడెంట్గా నటించేదాన్ని కదా. కొంచెం పాఠం చెప్పి ఆవిడ మనని ప్రశ్నిస్తే మనకు సమాధానం తెలిసినా తప్పు చెప్పాలి. అప్పుడు ఆవిడ ఇంకో 10 నిమిషాలు పాఠం చెప్పి మన చేత 4 సార్లు సరిగ్గా అనిపిస్తారు. ఆ పని చేసినందుకు రేడియో వాళ్ళు నాకు 5 రూపాయలు ఇస్తారు. ఆ డబ్బు తీసుకెళ్ళి అమ్మ దగ్గర ఎన్ని బేరాలు పెట్టచ్చునో. ఆ అమ్మకి విసుగొచ్చి నువ్వు నీ 5 రూపాయలు గంగలో దూకండనే వరకు సినిమాకి వెళ్ళడం దగ్గర నుంచి ముత్యాల గొలుసు వరకు అడుగుతూనే ఉంటా కదా. మరి మా ప్రిన్సిపాల్ గారు మాకు నిజంగా గ్రామర్ చెప్పడానికి కూడా క్లాస్కి వస్తారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే మనం చుట్టాలని తొందరగా వచ్చేయండి అని ఇచ్చే టెలిగ్రాములని ఎంత ఎక్కిరిస్తారో ఆవిడ. మదర్ సీరియస్ అంటే ఏమిటి? కోపంగా ఉండి ఎవరితోనూ మాట్లాడడం లేదనా? మదర్ డేంజరస్ అంటే అమ్మ అందరినీ కొడుతుందనా? చాలా తప్పు. మదర్ సీరియస్లీ ఇల్, మదర్ డేంజరస్లీ ఇల్ అనాలి అంటారు. అసలే అమ్మకు ఒంట్లో బాగాలేక అందరూ బాధపడుతుంటే ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఎలా గుర్తొస్తుంది? మళ్ళీ ప్రతి టెలిగ్రామ్కి ఇంకో రూపాయి ఖర్చు పెట్టాలంటే మాటలా? ఆవిడకే ఎన్నన్నా చెప్తారు. అప్పటికప్పుడు ఎదురు ప్రశ్న లేకుండా అర్థమైనట్లు ముఖం పెట్టేస్తే సరి. మా క్లాసులో 4 భారతుల్లో ఏ భారత్ అని ఓ అమ్మాయి ఇందులే, చాలా అందంగా ఉంటుంది. పైపెచ్చు వాళ్ళ ఇంట్లో పూస్తున్నాయని రోజు ఓ గుండు మల్లె పువ్వో గులాబీ పువ్వో టీచర్లకు పట్టుకెళ్ళి ఇస్తుంది. అదే కారణమని అనలేం కానీ ఎందుకో మరి అన్నిట్లో ఫస్ట్ మార్కులు తనకే. తెలిసి తెలియకుండా ఎవరి గురించైనా చెడ్డగా అనుకుంటే 6000 పాపాలు వస్తాయిట కదా. ఏమైనా తను ఉండగా నాకు మళ్ళీ ఎప్పుడన్నా ఈ స్కూల్లో ఫస్ట్ వస్తాననే ఆశే లేకుండా పోయింది. మా స్కూల్లో కుట్టు పని క్లాస్ ఉందనుకో, వహీదంత గొప్ప టైలర్లు అయిపోవాలన్నట్టు కుట్టిస్తారు. అలాగే సంగీతం క్లాస్ ఉంటే
రేపో మాపో ఆల్ ఇండియా రేడియోలో కచేరీ ఉందేమో అన్నట్లు అర్పిస్తారు. పైపెచ్చు నెల పరీక్షల్లో మార్కులు లెక్కలకి 10, కుట్టు పనికి 10, ఏమీ తేడా లేదు. ఈసారి ఎంతో కష్టపడి అన్ని సబ్జెక్టుల్లోనూ భారతికి సమానంగా వచ్చా. ఇంకా కుట్టు పని ఒక్కటి నెగితే చాలరా దేవుడా అనుకుంటూ స్కూల్కి వెడితే ఏముంది, నేను చచ్చి చెడి చిన్నారి కాళ్ళ వేళ పడి కుట్టించిన టేబుల్ క్లాత్కి 10కి 4.5 వేశారు, భారత్కి 8 వేశారు. ఇంకా నాకు ఏడుపు రాక ఏమొస్తుంది? సగం ఏడుపు సగం కోపంతో వెళ్ళి ఆ టీచర్తో దెబ్బలాటేసుకున్నా. ఈ టేబుల్ క్లాత్కి ఏం తక్కువైంది టీచర్, 4.5 వేశారు, ఎంత కష్టపడి కుట్టానో అంటే, ఇది నువ్వు కుట్టినట్లు లేదు, మీ అమ్మ చేత కుట్టించుంటావు, నువ్వెంత బాగా కుడతావో నాకు తెలుసులే, ఇంకోసారి ఇలా అడిగావంటే ఎదురుగా కూర్చోపెట్టి కుట్టిస్తాననేటప్పటికీ భయం వేసి నోరు మూసుకొని వచ్చేసాను. ఆ విసుగులో ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ చెప్పిన కబురు వడగళ్ళవాన్లా హాయిగా అనిపించింది. మాకు మద్రాస్ ట్రాన్స్ఫర్ అయిపోయిందిట. ఎప్పట్లానే 2 రోజుల్లో సామానంతా కంపెనీ లారీల్లో పంపేసి మేము వెళ్ళిపోవాలట. ఇంకా చూసుకో, మర్నాడు బడికి ఎగురుకుంటూ వెళ్ళి అందరినీ పీల్చి మరీ చెప్పాను. ఈ ఊళ్ళో చదువులు అంత బాగా లేవబ్బా, అందుకని మా నాన్నగారు మద్రాసులో చదివిస్తానంటున్నారు. అక్కడైతే రోజూ కదంబం పెట్టుకోవచ్చు తల్లో, సంగీతం కూడా నేర్పిస్తారట. ఇంకా ఎల్లుండో ఎప్పుడో టీసీలు తీసుకుంటాం అని మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి భారతికి చెప్పారు. సుశీల్కి స్కూల్ నచ్చలేదుట, మద్రాసు వెళ్ళి చదువుకుంటుందిట అని. తనేం అనకుండా నవ్వి వెళ్ళిపోయింది. అంటే నేను అబద్ధం చెప్పినట్లే కదా. చాలా అత్తయ్య గారి గిన్నెలతో వండుకోవచ్చులే అని సామాన్లు అయితే లారీలో పంపేశాం, కానీ టీసీలు తీసుకోవడానికి అమ్మ ఒప్పుకోలే. ఎలా పెడితే అలా వెళ్ళిపోవడం కాదు, పెద్ద క్లాసుల్లోకి వచ్చారు కదా, నాన్న మద్రాసు స్కూళ్ళల్లో మాట్లాడొచ్చాకే టీసీలు తీసుకోండి, ఈ లోపల నోరు మూసుకొని రోజు బడికెళ్ళండి అని ఆర్డర్ వేసింది. చచ్చినట్లు రోజు బడికెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. కానీ నాకైతే అసలు చదువు మీదే శ్రద్ధ పోయింది. ఇక్కడ ఇంత కష్టపడి తెలుగు నేర్చుకున్నాం అనుకో, అక్కడ అరవం చదవమంటే అంత వేస్టే కదా. కానీ ఎంత ఎదురు చూసినా నాన్న దగ్గర నుంచి ఉత్తరం లేదు, పత్రం లేదు. ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నే దిగబడ్డారు. ఏంటి నాన్న, ముందు ఉత్తరం రాస్తే మేమంతా రెడీగా ఉండేవాళ్ళం కదా అంటే, ఏమీ రెడీగా ఉండక్కర్లేదురా, మన కంపెనీకి మద్రాస్ కాంట్రాక్ట్ రాలేదు, ఇంకెక్కడైనా పని వచ్చే వరకు నన్ను మళ్ళీ ఇక్కడే ఉండి బ్యారేజీకి మిగులు తగులు పనులు చూడమన్నారు అని హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా చూసుకో స్కూల్లో నా పాటలు. అందరూ, ముఖ్యంగా భారత్ ఫ్రెండ్స్ అంతా నన్ను పీక్కు తినేయడమే. ఇంకా ఎప్పుడు పెడతారు మద్రాసు, మన బడి బాగాలేదన్నావుగా, మద్రాసు అయితే సంగీతం నేర్చుకుంటానన్నావుగా అని. అసలే నా మీద పగపట్టి ఉన్నారేమో, నన్ను వదులుతారా, ఎప్పటెప్పటి కక్షలో తీర్చుకోరు. ఇలా కాదని చెప్పి ఓ రోజల్లా ఆలోచించి ఉపాయంగా చెప్పా. మా నాన్నగారికి ఆ ఊరు నచ్చలేదుటబ్బా, ఒకటే దోమలట, మలేరియా వస్తుందేమో, బెజవాడే నయం, కాస్త ఎండలు ఎక్కువైనా ఒక్కపోయేదు. అయినా మీరు శ్రద్ధగా చదువుకుంటారు కదా, ఏ స్కూల్ అయితేనే అన్నారు అని మళ్ళీ ఓ పెద్ద కథ అందరూ ఉండగా చెప్పి ఊరుకోపెట్టా. నాతో పెట్టుకోలేక పైకేం అనలేదు, కానీ వెనకతలు నవ్వుకునే ఉంటారని నాకైతే అనుమానమే. ఇంక నేను చేసిన పని వల్ల నాకు స్కూల్లో దర్జాగా తిరిగే అదృష్టం పోయింది. ఏమిట్రా ఉపాయం అని భాగ్యమని అడిగితే, మీ నాన్నకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు శనివారాలు ఉంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకో, పెద్ద కష్టమే ఉండదులే, రాత్రిళ్ళు అన్నం బదులు తినగలిగినంత టిఫిన్ తినొచ్చు, మళ్ళీ 12 దాటితే అన్నం తినేయచ్చు అని సలహా చెప్పింది. సరే, మొక్కుకోవడం అంటే మనసులోనే కాబట్టి ఎవరికి తెలియదు, కానీ
అమ్మకి తెలియకుండా రాత్రిళ్ళు టిఫిన్లు ఎలా వస్తాయి? పైగా ట్రాన్స్ఫర్ అయ్యేందుకు పూజలు చేస్తున్నానని తెలిస్తే అమ్మ పాతేయదు. చచ్చి చెడి ఓ వారం పూరీలు తినాలనుందని చెప్పి, ఇంకో వారం దోశలు తినాలనుందని చెప్పి 2-3 వారాలు లాగించాను. కానీ ఇంకా ఆ తర్వాత అడగడం నా వల్ల కాలే. 12 అయ్యే వరకు ముసుగెట్టి పడుకొని 12 కొట్టగానే వంటింట్లోకి పరిగెత్తి తూము దగ్గర దుర్గ కోసం అట్టిపెట్టిన అన్నం తినేసి వచ్చి పడుకోవడం. మళ్ళీ శనివారం పిండి పులిహోర చేసుకుందామా అమ్మా అని అడిగే లోపలే అమ్మ గయ్యమంది. ఎంత పెద్దవుతున్నా నీకింత బుద్ధి కూడా రాలేదు. ఏడాది మధ్యలో చదువులు స్కూళ్ళు మారాలంటే ఎంత కష్టమో తెలుసా? పైపెచ్చు నీ మాలోట నీ ముఖానికి. నువ్వు టిఫిన్ తింటే ఏమిటి, అన్నం తింటే ఏమిటి 12 దాటాక? వెంకటేశ్వర స్వామికి ఇదే పనా? చంపేస్తా, నోరు మూసుకొని అందరితో పాటు అన్నానికి రా అని. ఎప్పుడో తెలివి తక్కువగా ఏ చిన్నారి ముందో నోరు జారుంటాను. నాకు తిట్ల వరుస పడ్డాయి. అమ్మ తిడితే తిట్టింది కానీ నేను మనస్ఫూర్తిగా నియమం తప్పకుండా చేసిన శనివారం వ్రత మహాత్యం వల్ల ఎంచక్కా అమ్మమ్మ, తాతగారు, మావయ్య అందరూ ఉన్న హైదరాబాద్కు వెళ్ళమని నాన్నకు ఆర్డర్లు వచ్చేసాయి. మళ్ళీ 2 రోజులు స్కూల్లో ఓ వెలుగు వెలిగి బెజవాడకి టాటా చెప్పా. ఇది మా నాన్నకి ట్రాన్స్ఫర్ చేయరా దేవుడో. ఇల్లేరమ్మ అడిగితే వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి వరం ఇవ్వకుండా ఉంటాడా? ఇది ఈసారికి. వచ్చే వారం ఇక ఆఖరి ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.